హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. ఈ రోజు అయితే రాయచోటిలో ఉన్నాం. మొదటగా చూసుకున్నట్టయితే తమ లక్ష్మీప్రసాద్ సార్ అయితే ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అలాగే ఇక్కడైతే ఉర్దూ స్కూల్ జెడ్పీహెచ్ఎస్ అలీమాబాద్ స్కూల్ అయితే ఉన్నాం. మొదటగా ఇక్కడైతే వసతుల కారణంగా సార్ అయితే ఇక్కడికి వచ్చి చూడడం అయితే జరిగింది. ఇక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయి, సార్ ఏమి గ్రహించారనేది మాట్లాడదు. సార్ నమస్తే సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ మనము స్పోర్ట్స్ మీట్ కని ఇక్కడ రావడం జరిగింది. అలానే ఇక్కడ ఉపాధ్యాయుల కోరిక మేరకు ఇక్కడ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనం ఇక్కడ ఉన్న అరకొర సదుపాయాలను చూసి మనకే కొద్దిగా దిగ్భ్రాంతికి గురవుతున్నాం. ఎందుకంటే మనము ప్రతి పిల్లవాడికి ప్రతి సంవత్సరము 13 నుంచి 15,000 రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనము స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొద్దిగా వెనకబడి ఉన్నాం. ఇది మన విద్యాశాఖ మంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. రాబోయే రోజుల్లో కూడా నాడు నేడు నిలిచిపోయిన స్కూల్ బిల్డింగ్ల పునరుద్ధరణ కోసం కూడా గవర్నమెంట్ చాలా ముందు చూపుతూ ఉంది. రాబోయే రోజుల్లో దానికి కూడా ఒక చట్టమైన ప్రణాళికలతో అవి కూడా ఇన్కంప్లీట్ చేసేదానికి ప్రభుత్వం ముందుంటుంది. అలాగే ఈ స్కూల్ విషయానికి వస్తే ఇప్పుడు సంబంధిత ఇంజనీరింగ్ శాఖతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ యొక్క వితిన్ 1 మంత్లోనే వాళ్ళ దగ్గర నుంచి నివేదిక తెచ్చుకొని మనము ఏదో ఒక మున్సిపాలిటీలోనో కేవలం డిఎంఎఫ్లో కానీ మనకున్న నిధులతో ఈ యొక్క ఇప్పుడున్న ఉపాధ్యాయులు కోరినట్టు ఇక్కడ ఉన్న విద్యార్థులు కోరినట్టుకు ఇక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ సాల్వ్ చేసేదానికి కూడా మా వంతు తరపున మేము చేసేదానికి కూడా ముందుంటాము. ఇలాంటి స్కూల్స్ను మనము ప్రతి ఒక్కరు దాతలు కానీ గవర్నమెంట్ కానీ ముందుండి చేస్తే చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వితిన్ 2-3 మంత్స్లో దీనికి ఒక చక్కటి పరిష్కారాన్ని తెచ్చేదానికి కూడా మేము ముందుంటాం. థ్యాంక్ యూ. అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే టాయిలెట్స్, అలాగే పిల్లలకు కావాల్సిన వసతులు అదే బ్రదర్, ఏమంటే గత 2 సంవత్సరాల్లో విద్యాశాఖలో సమగ్రమైన మార్పులు వస్తూనే ఉన్నాయి. దాంతోనే తల్లికి వందనం అని గత నెల ముందే మనం ప్రతి విద్యార్థికి డబ్బులు ఇచ్చాం. ఆ విద్యార్థికి ఆ డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళకు పౌష్టిక ఆహారం కానీ వాళ్ళకు బుక్స్ కానీ వాళ్ళ యొక్క చదువుకు ఉపయోగపడుతుంది. అలానే మన రాష్ట్రంలో కూడా సుమారు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో స్కూల్స్ ఉన్నాయి. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వము దానిని కూడా పునరుద్ధరించేదానికి కంకణబద్దులై ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా స్కూళ్ళకు మరమ్మతులు కానీ కొన్ని వర్క్స్ ఎలా ఉన్నాయంటే మన ఆడంబరాలు ఎక్కువ, పని తక్కువ ఉన్నట్టు ప్రతిదీ ఒక ఆడంబసూరులాగా స్కూల్లో బిల్డింగ్లు స్టార్ట్ చేయడం జరిగింది. దానిని ముగించకుండా కాంట్రాక్టర్లు ఆపేయడం జరిగింది. అది ఇక్కడే కాదు, చాలా స్కూళ్ళలో మేము విజిట్ చేస్తున్నాం. సంబేపల్లి, గాలివీడు మా దగ్గరికి వచ్చినట్టు చాలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వము దీని మీద చాలా పాజిటివ్గా ఉంది. నాడు నేడులో అసంపూర్తిగా ఉన్న స్కూల్స్ను ఖచ్చితంగా ముగిస్తారు. ఖచ్చితంగా దానిని క్లియర్ చేసేదానికి ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా మన రాయచూడు తాలూకాలో అంగన్వాడీ కేంద్రాలు కూడా సుమారు రాష్ట్రంలో ఎలా ఉన్నాయో మన తాలూకాలో కూడా సుమారు 100 స్కూల్స్ అలానే ఇన్కంప్లీట్గా ఉన్నాయి. దానిలో కూడా గత 1 నెల ముందే ఎన్ఆర్జీఎస్లో కూడా ఆ డబ్బులు ఉపయోగించుకొని ఎన్ఆర్జీఎస్ డబ్బులు ఉపయోగించుకొని ఆ అంగన్వాడీ కేంద్రాలు ఎలానో పునరుద్ధరించాలో, కొత్తగా కట్టాలో, ఇన్కంప్లీట్ బంగ్లాలని బిల్డింగ్ని ఎలా క్లియర్ చేయాలో, అలాగనే ఈ స్కూళ్ళకు కూడా ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కోరుకుంటున్నాం. సార్ చివరిగా సార్, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఇందాక మిడ్ డే మీల్స్ అయితే మీరైతే చూస్తూ వచ్చారు సార్, ఎలా ఉందని చెప్పారు సార్? ఖచ్చితంగా నేను చూడడం జరిగింది. పిల్లోళ్ళు ఆడ భుజిస్తూ ఉన్నారు, వాళ్ళు మరీ చిన్న పిల్లోళ్ళు. ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడున్న సైంటిఫిక్ టెక్నాలజీలో స్కూళ్ళల్లో అయితే ఖచ్చితంగా మంచి పోషకమైన ఆహారాలు పెడుతున్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి స్కూల్లో ఆ నాణ్యతను చెక్ చేస్తున్నారు, చిక్కీలు ఇస్తున్నారు, గుడ్డు ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే మనము తాలూకాలో ఒక నాయకుడిగా మాకు ప్రతిసారి కన్సర్న్ ఉంటుంది. నిజంగానే పిల్లలకు స్కూళ్ళల్లో నాణ్యమైన ఆహారాలు అందజేస్తున్నారు. ఎందుకంటే కొందరు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ చెఫ్లు గాను ఇక్కడ వంట చేసి మాస్టర్గా మేము అందరికీ ఒకటే చెప్తాం, ఖచ్చితంగా ఇది చిన్న పిల్లలతో ముడివేసిన బాధ్యత కాబట్టి మీరు మీ బాధ్యతగా ఖచ్చితంగా పిల్లలకు నాణ్యమైన విద్య ఎలా ఉపాధ్యాయులు ఇస్తారు, నాణ్యమైన ఆహారం కూడా మీరు అందించాలని కోరుకున్నాం. అలాగే అన్ని స్కూళ్ళల్లో కూడా మాకు తెలిసిన వరకు దే ఆర్ డూయింగ్ గుడ్. వాళ్ళు రాబోయే ఏదైనా అలాంటి లోపాలు ఉన్నా కూడా మీ మీడియా ద్వారా ఎక్కడన్నా ఉన్నా కూడా మనము దాన్ని రెక్టిఫై చేసేదానికి, వాళ్ళని మందలించేదానికి ముందుంటాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడైతే రాయచోటి జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ అలీమాబాద్ హై స్కూల్ అయితే ఉన్నాం. మొదటగా చూసుకున్నట్లయితే ఇక్కడైతే ప్రిన్సిపల్ మేడం అయితే ఉన్నారు. అలాగైతే ఇంతకుముందు అయితే మనం అయితే రామ్ ప్రసాద్ వాళ్ళ తమ్ముడు లక్ష్మీప్రసాద్ సార్తో అయితే మాట్లాడాము. స్కూల్ని అయితే మొత్తం చూసి స్కూల్లో ఉన్న లోటుపాట్లు, ఇబ్బందులు, అలాగే ఏ కొరతలు ఉన్నాయని అయితే మేడం అయితే డిస్కస్ చేశారు. ఇంతకు ఏం డిస్కస్ చేశారని మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మీ పేరు మేడం? నా పేరు త్రివేణి. మేడం మొదటగా చూసుకున్నట్లయితే పాఠశాల అనేది ఒక దేవాలయం.
దేవాలయం ఎలా ఉండాలంటే ఒక గొప్ప రీతిలో ఉండాలి, కానీ ఇక్కడైతే చాలా లోటుపాట్లు ఉన్నాయి. మీరైతే సార్కి ఏమన్నా చెప్పారా మేడం? చెప్పాను. మొదట ఇక్కడ మన మైదానంలో అమరావతి గేమ్స్ జరుగుతున్నాయి. ఆ గేమ్స్కి మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి సార్ గారు రావటం జరిగినది. అక్కడికి వచ్చిన తర్వాత నేను మన పాఠశాలను సందర్శించవలసిందిగా సార్ని కోరాను. సారు పిలిచిన వెంటనే మన పాఠశాలకు వచ్చినారు. ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదన్న విషయాన్ని సార్కు వివరించడం జరిగినది. ఇక్కడ పిల్లలు కూర్చునేదానికి అంటే కింద ఫ్లోరింగ్ కానీ, ప్లాస్టరింగ్ కానీ, కిటికీలు కానీ, తలుపులు కానీ ఏవీ లేవు. అదే విషయాన్ని సార్కు చెప్పడం జరిగినది. సార్ కూడా అన్నీ గమనించి నేను 2-3 రోజుల లోపల దీని గురించి ఏదో ఒక నిర్ణయానికి వస్తాను, ఏదో ఒక ఫండ్స్ రిలీజ్ చేసి మీ పాఠశాలను సంపూర్తిగా బాగా పూర్తి చేయగలను అని సార్ హామీ ఇచ్చినారు. మేము చాలా సంతోషం. మీరు ఎప్పటి నుంచి ఈ పాఠశాలలో ఉన్నారు మేడం? నేను గత సంవత్సరం జూన్ నెలలో ఈ పాఠశాలకు రావడం జరిగినది. అప్పటి నుంచి ఈ వర్క్స్ అన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నవి. మేడం దాదాపు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మేడం ఇక్కడ? 140 మంది ఉన్నారు. మేడం ఇక్కడ ఆహార విషయం అయితే ఎలా ఉంది? ఆహారం విషయంలో బాగుంది, అంటే మెనూ ప్రకారమే వడ్డిస్తాము, అంతా బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే మాకు కొంచెం అసౌకర్యంగా ఉంది. అలాగే స్టాఫ్ గురించి చూసుకున్నట్లయితే అంతా స్టాఫ్ అంతా అనుకూలంగా ఉన్నారా మేడం మొత్తం మీకు? స్టాఫ్ అంతా బాగుంది. కాకపోతే మాకు పిఎస్ సబ్జెక్ట్కి మేడం అక్కడ రిలీవర్ రాక మేడం అక్కడే ఉన్నారు. ఆ సబ్జెక్ట్ కొరత అలాగే ఉంది. అది డిఓ గారి దృష్టికి కూడా, సార్ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగినది. సార్ కూడా దాన్ని సమస్యను సాల్వ్ చేస్తామని తెలిపారు. మేడం అలాగే చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి చెప్పాలంటే ఈ పాఠశాలకు మెరుగైన వసతులు కలగాలంటే మీరు ఏమని చెప్తారు, ఏమని కోరుకుంటారు? పిల్లలకు కావాల్సిన కనీస అవసరాలు, అంటే వాళ్ళు కూర్చునేదా ఏదైనా సరే వాళ్ళకు కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే పిల్లలకు మైండ్ సెట్ బాగుంటుంది అని, ఇది పాఠశాలలో పెండింగ్లో ఉన్న ఈ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మేడం చెప్పినట్లయితే సరైన వసతులు, కనీస వసతులైనా స్కూల్కి అయితే ఖచ్చితంగా ఉంటే పిల్లల భవిష్యత్తు అలాగే వారి ఆలోచన, వాళ్ళ చదువు చాలా మెరుగుపడుతుందని అయితే మేడం చెప్పారు. మేడం ఖచ్చితంగానైతే దీన్ని అయితే మండిపల్లి లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టు దీన్ని అయితే తొందరగా సరైన స్థితిలోకి తీసుకొస్తారని మేమైతే మా రన్ టీవీ ఛానల్ తరఫున అయితే ముందుకు తీసుకెళ్తాం మేడం. నమస్తే మేడం.